మామూలుగా అంటే మామూలు లేదు. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా చెప్తున్నా, సినిమా ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నాగ చైతన్యకి ఇలా ఎందుకు సినిమా తీస్తున్నా అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది. అలాంటికైతే చెప్ప మీద కొట్టినట్టు అనిపించింది భయ్యా సినిమా. సినిమాలో క్లైమాక్స్ సీన్స్ అన్న కన్నిటి కాదన్న, రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. రాజు అనే ఒక వ్యక్తి శ్రీకాకుళంలో జీవించే ఒక ఆ వ్యక్తి రియల్ లైఫ్ స్టోరీ అన్న ఇది. ఆ సినిమా చూస్తా ఉంటే క్లైమాక్స్ లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. క్యూన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు అన్న. మరో లేడీ పవర్ స్టార్ చెప్పుకోవచ్చు అన్న. అంత బాగుందన్న సినిమాలో. అలాంటి సినిమా, ఇలాంటి సీన్స్. ఆ బీజిఎం సార్, ఏం దాగి కొట్టిరు సార్, ఏ కోటర్ దాగి కొట్టిరు, ఏ వాటర్ దాగి కొట్టిరు తెలియదు కానీ నా బుజ్జి తల్లి నేను వచ్చేస్తున్నాను కదే కాస్త నవ్వవే అంటే అందరు పిచ్చెక్కిపోతారన్న సీన్. స్క్రీన్ మీద విజువల్స్, సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి అన్న. ఇంకొకసారి నేను 2 గంటలకు సినిమా చూస్తాను. అంత చూసిన తర్వాత కూడా తగ్గదన్న, మత్తు తగ్గదన్న. సాయి పల్లవిని చూడాలనుకుంటే ఆ ఉత్సాహం తగ్గదన్న సినిమాలో. ఆ మామూలుగా అంటే మామూలుగా లేదన్న. హీరోయిన్ కాదన్న, వేరే లెవెల్ అన్న. దేవత అన్న, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరో దేవత అన్న సాయి పల్లవి. థ్యాంక్ యూ అన్న. తండేలు అదిరిపోయిందన్న, మామూలుగా లేదు. దొల్లగొట్టేశాడు సినిమాని. నిజంగా శ్రీకాకుళం భాష ఆ యాసలో చెప్పాలంటే దొల్లగొట్టేశారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ అదిరిపోయింది. సాయి పల్లవి గారు యాక్టింగ్ మామూలుగా మనందరూ తెలుసు, అమరంలో చూసాం, ఏడుస్తారు, ఏడిపిస్తారు. నాగ చైతన్య గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. ఆయన ఆల్రెడీ ప్రేమం సినిమాలో శృతి హాసన్ గుర్తుపట్టినప్పుడు ఏడిపించే సీన్ ఒకటి ఉంటుంది, దాన్ని మించి ఉంది క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు. మామూలుగా దేనికి తొందరగా రియాక్ట్ అవునే ఆడవను, బట్ చైతు గారు ఏడుస్తుంటే ఏడిపొచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు క్లైమాక్స్ షాట్ మటుకు. అండ్ హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు సినిమాకి. చైతు కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. అండ్ అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కినేని ఫ్యామిలీకి చైతు తండేల్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. అండ్ అక్కినేని ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళందరికీ తండేల్ ఇస్ ద ఆన్సర్. అండ్ నాగ చైతన్య గారి డాన్స్ చేయరు అనే వాళ్ళు ఉన్నారు కదా, నమో నమ శివాయ సాంగ్ చూడండి, మీ అందరి క్వశ్చన్ కి ఆన్సర్ దొరికేస్తుంది. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సాయి పల్లవి గారి యాక్టింగ్ ఎలా ఉంది? సాయి పల్లవి గారు ఆవిడ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆవిడ 100% ఇస్తే నాగ చైతన్య గారు మామూలుగా ఆవిడ డామినెన్స్ ఉంటుంది, బట్ ప్యూర్ డామినెన్స్ చైతు గారికి కనిపించింది అనమాట. 101% ఉంటుంది ఆవిడ. ఆయనది డౌటే లేకుండా బ్లాక్ బస్టర్ హిట్. నాగ చైతన్య గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్. అసలు ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్ సినిమాలో దేవి గారు యూ బ్యాంగ్డ్ అండ్ థియేటర్ అలాగా. అండ్ చందు మొండేటి గారు యూ ఆర్ ద కింగ్. అంటే మీరు అక్కినేని పాడే ఒక మంచి మూవీ కథను తీసుకొచ్చి నాగ చైతన్య నిజంగా అయితే పిచ్చెక్కించాడు. లవ్ స్టోరీ అయితే పిచ్చెక్కింది. నాకైతే 3 times ఏడిపోయింది నిజంగా. సాయి పల్లవి యాక్టింగ్ ఎవరు మిస్ అవడా ఏడిపోతుంది. 3 సార్లు చేసారు కానీ ఫోన్ చూచాం, ఏం చేయలేదు కానీ ఫోన్ చూచాం. వాళ్ళ ఇంట్లో డాడీ ఉన్నాడు, మనకి సంబంధం లేదనుకో. కాదు కాకినాడ మాది. నిజంగా సినిమా అయితే పోటేరే. అది ఎలాగంటే సో మత్స్యకారుల జీవితాన్ని అలా చూపించారు అంటే వాళ్ళ విధానం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే ఇంత కష్టం కూడా ఉంటుందా, ఇంతలా కూడా వాళ్ళు ఇంతలా తిండికి కూడా ఇంత ఇబ్బంది పడతారనే మంచి కథను తీసుకొచ్చి రియల్ స్టోరీ దింపేసాడు భయ. నిజంగా ఇంత మంచి ప్రేమ, ఇంత మంచి సాంగ్స్, బీజిఎం అయితే చిరకు కూడా హిట్ భయ్యా. బుజ్జి తల్లి ఏ సాంగ్ భయ్య అది, నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. ఈ సినిమాలో కూడా కానీ నా చేతిని ఏంటి భయ్యా, ఎక్కడ సాయి పల్లవి బీట్ చేయలేకపోయింది. కానీ ఏంటంటే ఇద్దరు 50-50 ఇద్దరు చింపేసారు యాక్టింగ్. నిజంగా చాలా అంటే చాలా. సాయి పల్లవి ఏడుస్తుంటే బుగ్గలు కందిపోతాయి. అమ్మ బాబాయ్, ఇంత మంచి యాక్టర్, మన తెలుగు యాక్టర్ ఇక్కడ ఉందంటే నిజంగా. నేను మాత్రం హీరో అయితే సాయి పల్లవి గారు. ఒక్కసారి ఐ లవ్ యూ మేడం, ఇంత బాగా చేసినందుకు చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఎమోషనల్ సీక్వెన్స్ కానీ ఏదవని చాలా బాగున్నాయి. సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలు అరిచేలాగే ఉన్నది. ఆ బ్లాక్ బస్టర్ అన్న. మజిలీ తర్వాత ఆయనకి అంత మంచి కంబ్యాక్ హిట్ అన్న. పాకిస్తాన్ ఇండియా మత్స్యకారుల మధ్య యుద్ధం ఎలా అనిపించింది అన్న? అది యుద్ధం అని కాదన్న, అక్కడున్న సీక్వెన్సెస్ కి చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రాగా చూపించారు. బట్ వాట్ ఎవర్, అక్కడ జరిగిన మాక్సిమం ఇన్సిడెంట్స్ ని కవర్ చేశారు చందు మొండేటి గారు. సినిమాలో అయితే ప్రతి సీక్వెన్స్ చాలా యాప్ట్ గా ఉంది. అండ్ కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు నిజంగా జరిగాయి అని చెప్పేసి అన్నారు కదా, ఆ మూమెంట్స్ అన్ని ఆడియన్స్ కి అయితే హై ఇస్తాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు సెకండ్ హాఫ్ లో నాగ చైతన్య గారు ఏడిపించేశారు. కళ్ళం నీళ్ళు ఒకటి తక్కువ. 100% లో అక్కడ ఎలా యాక్ట్ చేశారో ఇక్కడ కూడా అంత బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరు కొట్టేశారు. సాంగ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే స్క్రీన్ ప్రెసెన్స్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది.
చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. కానీ శివ హరహర శివ సాంగ్ లోను యాక్టింగ్ లోను నాగ చైతన్య గారు బాగా డామినేట్ చేశారు. ఇద్దరు పోటాపోటీగా చేశారు. సాయి పల్లవి నాగ చైతన్య ఒకరి నుంచి ఒకరు యాక్టింగ్ పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టు చేశారు. చందుమొండేటి డైరెక్షన్ యాజ్ యూజువల్ ఉంది, చాలా బాగుంది. అది ఆ స్టోరీ ఆల్రెడీ చెప్పేశారు చందుమొండేటి గారు. స్టోరీ కాకపోతే యాక్టింగ్ హైలైట్. అసలు సినిమా స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్రెసెన్స్ ఏంటి, అంతా సూపర్ ఉంది. థ్యాంక్ యూ. సినిమా మాత్రం మొత్తం చింపి పడేసి భయ్యా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఓ సినిమాకి పోయేటోళ్ళు మాత్రం ఒక ఖర్చు పెట్టుకొని పోవాలి. సెంటిమెంట్ తో ఏడుపు వస్తుంటది. హీరో హీరోయిన్స్ పాకిస్తాన్ లకి జైల్లోకించి హీరో ఫోన్ మాట్లాడతాడు, ఒక పోలీసు ఆఫీసర్ హెల్ప్ చేస్తాడు, ఇగోరా నీ ఎవరితో మాట్లాడాలి. ఆడు మాట్లాడిన మాటలకి హీరోయిన్ కాలు ఇంటది, ఫుల్ ఏడుపు వస్తుంది. భయ సినిమా లవ్ స్టోరీ మాత్రం ఈ రోజులలో ఖతర్నాక్ లవ్ స్టోరీ సినిమా. కెవ్వు కేక 500 కోట్లు పక్క. డైరెక్టర్ గారికి హీరోకి హీరోయిన్ కి మాత్రం అవార్డ్స్ వస్తాయి పక్క. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ పక్కా వస్తాయి సినిమాకి. అవార్డ్స్ మాత్రం పక్కా. అన్న ఎమోషనల్ సీక్వెన్స్ కానీ ఏదోవని చాలా బాగున్నాయి. సినిమాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జనాలు అరిచేలాగే ఉన్నది. ఆ బ్లాక్ బస్టర్ అన్న మజిలీ తర్వాత ఆయనకి అంత మంచి కంబ్యాక్ హిట్ అన్న. పాకిస్తాన్ ఇండియా మత్స్యకారుల మధ్య యుద్ధం ఎలా అనిపించింది? అన్న అది యుద్ధం అని కాదన్న, అక్కడున్న సీక్వెన్సెస్ కి చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం ఎక్స్ట్రాగా చూపించారు. బట్ వాట్ ఎవర్ అక్కడ జరిగిన మాక్సిమం ఇన్సిడెంట్స్ ని కవర్ చేశారు చందుమొండేటి గారు. సినిమాలో అయితే ప్రతి సీక్వెన్స్ చాలా యాప్ట్ గా ఉంది. అండ్ కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు నిజంగా జరిగాయి అని చెప్పేసి అన్నారు కదా, ఆ మూమెంట్స్ అన్ని ఆడియన్స్ కి అయితే హై ఇస్తాయి. అండ్ ప్రీ ఇంటర్వెల్ చాలా బాగుందన్న. మెయిన్లీ సాయి పల్లవి, నాగ చైతన్య, ఇంకా డిఎస్పీ మ్యూజిక్, వీళ్ళు ముగ్గురు చాలా ప్లేస్ సినిమాకి. కొంచెం చందుమొండేటి రైటింగ్ ఇంకా కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. పాకిస్తాన్ సీన్స్ ఏవైతున్నాయో అక్కడ కొంచెం ఇంపాక్ట్ అనిపించలేదు. ఆ సీన్స్ కొంచెం బాగా రాసుకుంటే బాగుండేది. ఇంకా ఆర్టికల్ 370 టాపిక్ ఒకటి టచ్ చేసే సినిమాలో అది ప్లస్ సినిమాకి కొంచెము ఆ సీన్ చూపించడము. అంటే కొంచెం రియల్ స్టోరీ కాబట్టి ఎక్కువ లవ్ స్టోరీ మీద చాలా ఫోకస్ చేసిండు. మెయిన్లీ డిఎస్పీ బీజిఎం చాలా బాగుంది. ఇంకా నాగ చైతన్యతో ఆఫ్టర్ లవ్ స్టోరీ ఈ సినిమా బాగా ప్లస్ అయింది. అంటే ఆరెంజ్ యాక్టింగ్ అనిపించింది సినిమాలో. అండ్ డిఎస్పీ కూడా మళ్ళీ పోయిన తర్వాత ఆరెంజ్ మ్యూజిక్ కొట్టింది సినిమాకి. ఓవరాల్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు వచ్చి సినిమాని. రేటింగ్ 3.55కి అందరు చూడొచ్చు, పక్కన అందరు చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గిట్టుబడిందని చెప్పుకోవాలి. చెప్తున్నా కదా, మంచి మ్యూజికల్ హిట్. ఎంత బాగుందంటే సుడిగాలిలో పడి పడి లేచే పడవల్ల తడబడుతున్నా నీకోసం ఓ బుజ్జి తల్లి. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే అంత బాగుంది. నిజంగా డైరెక్టర్ అయితే ఎంత మంచి మూవీ ఇచ్చిందంటే చాలా మంచి మూవీ. జనవరి 26 కానీ మళ్ళీ ఆగస్టు 15 కానీ రిలీజ్ అయితే ఇంకా చాలా బాగుంటుండే. ఫస్ట్ హాఫ్ లో మొత్తం సాయి పల్లవిని ఏడిపించారు. తర్వాత క్లైమాక్స్ లో హీరోని ఏడిపించారు. కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ప్లీజ్ అందరికి ఒకటే రిక్వెస్ట్, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, మంచిది కాదు. మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో చేపించుకోరి, చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లేకుంటే ఆగిపోతురు, బయటికి రాలేకపోతురు. ఈ డైరెక్టర్ అయితే చాలా మెసేజ్లు ఇచ్చిండు. సార్ నేను మీకు మంచి మెసేజ్ ఇస్తా, కాకపోతే మీ నంబర్ అయితే నాకు తెలియదు. మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మంచి మ్యూజికల్ హిట్. స్టోరీ లైన్ కూడా చాలా